నమస్తే సార్, నా పేరు ఆదిన సార్. 2014 నుంచి సార్, 2014, 2018, 2018 నుంచి కూడా ఇయర్లీ పడుతుంది అన్నట్లు మేము ఎదురు చూసాము. కానీ అప్పుడైతే మాకు డిఎస్సి అనేది రాలేదు. చాలా నిరుత్సాహంగా ఉండేవాళ్ళము. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఎస్సి ఎప్పుడైతే వదిలేరో అప్పుడు మాకు కొంచెం అంటే వస్తుందనే ఆశతోనే చదివాం సార్. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. మేము దీని ద్వారా ఇబ్బంది పడుకోకుండా హ్యాపీగా ఉన్నాం సార్. నాకు తెలిసి అవన్నీ అపోహలే సార్. ఏదో ఇది రాజకీయ కుట్రలే తప్ప నిజంగా అయితే ఆ విధంగా జరిగినది అయితే కాదు సార్. ఇదేదో కావాలని రాజకీయ బురద అంటే దయచేసి మా డిఎస్సి అభ్యర్థులు ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చుకొని పిల్లల్ని వదిలిపెట్టేస్తే వచ్చింది సార్ మాకు ఈ డిఎస్సి అనేది. కాబట్టి దాని మీద దయచేసి దీని మీద ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ తెలిసి తెలియక మాట్లాడడం చాలా తప్పు. మేము ఎంత కష్టపడ్డామో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపామో, ఎన్ని బుక్కులు చదివామో, అన్ని బుక్కులు చదవడమే కాకుండా ప్రతి లైను, ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకుంటే తప్ప ఈరోజు మాకు ఇంత పోటీలో మేము నిలబడి చేయగలిగినాం సార్. అంత ఆశమాషి డిఎస్సి అయితే కాదు సార్. సార్ అదైతే అవాస్తవం సార్. వాళ్ళు 16,000 పోస్ట్ ఈ 16,000 కుటుంబాలు ఇప్పుడు పడుతున్న ఆనందాన్ని వాళ్ళు చూడండి సార్. ఎంతోమంది పెళ్ళికి అని విద్యార్థులు చాలామంది వాళ్ళ యొక్క అవస్థలు, వాళ్ళ దీన పరిస్థితిని చూస్తే ఇప్పుడు అంతమంది కుటుంబాలకు వెలుగునిచ్చినారు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఫొటోస్ ఇండ్లలో పెట్టుకొని పూజించాల్సిన వ్యక్తులు సార్ వాళ్ళు. కనీసం 45 డేస్లోనే ఇంత ఛాలెంజ్గా తీసుకొని గ్రేట్గా చేసినారు. నిజంగా వాళ్ళు చంద్రబాబు సార్ కానీ, లోకేష్ సార్ కానీ, ఆ కూటమి ప్రభుత్వంలో పవన్ సార్ కానీ వాళ్ళ పాదాలకు నమస్కరించవచ్చు సార్. అంత గొప్ప త్యాగం ఇది, గొప్ప కార్యక్రమం. అంతే సార్. డబ్బులు వసూలు చేయడం ఎక్కడ ఉంటుంది సార్? మేము పేద పరిస్థితి నుంచి వచ్చాము. అసలు డబ్బులు ఇచ్చే వాళ్ళైతే ఇంతమంది కొనకొచ్చి ఏదో జెండాలు పట్టుకోవాలంటే అంత చేసే రోజులు కాదు సార్ ఇది. అసలు చదువుకున్న వ్యక్తి ఎవరికైనా ఆ విధంగా ఆ పని చెయ్యరు. 100% అసలు అది కానే కాదు సార్. నేను 2018 రాశాను సార్ డిఎస్సి. అప్పుడు రాలేదు. తర్వాత 7 years నుంచి చదువుతూనే ఉన్నాను. ఎక్కడికి హాస్టల్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని చదివాను సార్. రాత్రి పగలు చదివాను. అలాంటిది ఇప్పుడు అందరూ ఆరోపణలు చేసి తప్పుడు డిఎస్సి, దగా డిఎస్సి అంటున్నారు. చాలా బాధగా అనిపిస్తుంది సార్. అందుకే అందరం కలిసికట్టుగా హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఎస్జిటి సార్ 1 to 5th ఎలా చూడొచ్చు నేనండి. వాళ్ళు చూసారా మేము కష్టపడింది, వాళ్ళు చూసారా మేము డబ్బులు ఇచ్చింది వాళ్ళు చూసారా? మా కష్టం మాకు తెలుసు కాబట్టి మేము మెగా డిఎస్సి అని అంటున్నాం కదా. వాళ్ళు మా కష్టాలను ఏమన్నా చూడలేదు కదా. ఏం చూడకుండా ఎలా చూడకుండా ఇలా మాట్లాడితే ఎలాగండి? అందుకని మేము అందరం ఒక్కటిగా భావించి హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. సిబిఐ ఎంక్వైరీ వాళ్ళే చెప్పారు కదండి. సిబిఐ ఎంక్వైరీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉండదు. కోర్టు కూడా కొట్టేసింది కేసుని. మరి అలాంటిది ఎలా అంటారండి దగా డిఎస్సి అని? హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా అండి? అసలు ఓన్లీ మార్క్స్ వైజ్ హారిజాంటల్ రిజర్వేషన్ చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఉమెన్స్కి ఎక్కువ ఇస్తారు. కానీ అట్లా చేయలేదు ఈసారి. అందరికీ సమానంగా అవకాశాలు ఇచ్చారు. అలాంటి ప్రభుత్వం అండి తెలుగుదేశం ప్రభుత్వం. అవునండి 2018. నాది 2017లో టీటీసీ కంప్లీట్ అయిపోయింది. 2018 రాశాను కానీ అప్పుడు రాలేదండి. చూసామండి 2021 వరకు చూసాం. ఇస్తాడని మా నాన్న పెళ్లి చేయకుండా చూశాడు. కానీ ఇంకా ఎంతకి ఇవ్వకపోయేసరికి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేసి నన్ను చదివించారండి. చాలా గర్వంగా ఉందండి. చాలా గర్వంగా ఉంది. మా కుటుంబ సభ్యుల మధ్య చాలా గర్వంగా తలెత్తి తిరుగుతున్నామండి. అట్లా ఆత్మగౌరవం భంగపడింది కాబట్టే మేము ఈరోజు అంతా కలిసికట్టుగా వచ్చామండి. అందుకోసమని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడానికే వచ్చాం. ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరండి? అసలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమనండి వాళ్ళని. మా భార్య మన స్పోర్ట్స్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టింది. మన అనంతపూర్ డిస్టిక్ నుంచి రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో పనిచేస్తుంది. ఈ స్పోర్ట్స్ కోటా మీదే ఎస్పెషల్లీ అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంత నీట్గా జరిపారంటే విజయవాడకి 3 times పిలిపించినారు మమ్మల్ని. 3 times పిలిపించి మొత్తం ప్రతి ఒక్క సర్టిఫికేట్ మన 10th క్లాస్ మొదలుకొని ఇంటర్, డిగ్రీ, పీజీ, టీచర్ కావాలన్నా ఖచ్చితంగా బీఈడీ ఉండాలి కదా. బీఈడీ తర్వాత స్పోర్ట్స్లో ఏవైతే మేము అప్లై చేస్తారో సర్టిఫికేట్స్ ఏమైతే అప్లోడ్ చేసామో వాటన్నిటిని తీసుకొని రాండి అని చెప్పి 2 సార్లుగా మమ్మల్ని అక్కడ పిలిపించుకొని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి నీట్గా జాబ్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడే కానీ అవకతవకలు అనేటువంటివి జరగడం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు రాలేదు పోస్ట్ అని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మెయిన్ నోటిఫికేషన్లో మనకి ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? మీరు అప్లై చేసేటప్పుడు ఏ అప్లికేషన్ అయితే
ఏ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేస్తారో మేము అది ఫైనలైజ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చినాడు. మనం నోటిఫికేషన్ చదవము, ఏం చదవం, ఫైనల్గా అటువి వాళ్ళ దగ్గర కూర్చొనేసి నాది గోల్డ్ సర్టిఫికేట్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పడము చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది అది. సో నువ్వు టీచర్ పోస్ట్కి పోతున్నావంటే నువ్వు నోటిఫికేషన్ చదవాలి కదా. నోటిఫికేషన్లో చదువుకున్న తర్వాత ఏ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసినాడో అదే వాళ్ళని అక్కడ పిలిచినారు. అదొకటి. రెండోది వచ్చి ఈ హారిజాంటల్గా వర్టికల్కి డిఫరెన్స్ తెలియడంలే. మన గౌరవనీయులు ఐఏఎస్ కోన శశిధర్ సార్ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే దాని గురించి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. హారిజాంటల్ ఎట్లుంటుంది, వర్టికల్ ఎట్లుంటుంది, దీని ప్రకారం మేము పోస్ట్ ఇచ్చినామయ్యా అని చెప్తే వాళ్ళకి అన్నీ తెలుసు సార్. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఒక రాజకీయంగా ఒక దుష్ప్రచారం ఏదో ఒకటి చేయాలి కదా. సో గవర్నమెంట్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇవి ఎత్తుతున్నారు. కానీ జగన్ అన్నకు తెలుసు ఇది కరెక్ట్గానే జరిగి ఉంటుందనే విషయం అన్నకు తెలుసు. కాకపోతే ఏదో విధంగా మేము రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అట్లా చేసినారు. కానీ ఇంత మంచి వృత్తిని చేపట్టినటువంటి ఈ ఉపాధ్యాయుల్ని ఈ విధంగా అగౌరవపరచడం అనేటువంటిది వైసీపీ వాళ్ళకి ఏమాత్రం సమంజసం కాదు. లేదు సార్, అది వాళ్ళు యాక్చువల్గా మనకు స్పోర్ట్స్ కోటాలో ఏ పోస్టులకి ఇవ్వాలనేటువంటిది ఒక లిస్ట్ ఉంటుంది సార్. ఆ ప్రియారిటీ ఉంటుంది. ఆ ప్రియారిటీ తర్వాత ఈ గేము లేదా ఈ స్పోర్ట్స్ ఆడింటే మాత్రమే వాళ్ళకి జాబ్ ఇవ్వండి అని చెప్పి మనకి శాప్ వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు సార్. ఆ లిస్ట్ చదువుకోవాలి వాళ్ళు ఫస్ట్. అది ఆ లిస్ట్లో ఉందా లేదా ఈ గేము, సో వీళ్ళకి పోస్ట్ చేయొచ్చా లేదా అనేటువంటిది అవన్నీ చదువుకొని మాట్లాడితే బాగుంటుందని వాళ్ళకి తెలియజేస్తున్నా. అసలు ఇంతమందిని బాధ పెట్టడం అనేటువంటిది చాలా మనకు నీచమైన హీనం అనిపిస్తుంది. ఈ విధంగా ఇట్లనే వీళ్ళు కానీ ప్రవర్తిస్తే నెక్స్ట్ మేమంతా కాక్రోచ్లుగా తయారవుతాం. చూడండి, నిజాయితీగా ఉన్న వాళ్ళం అయితే బాగుంటుంది, కానీ నిజాయితీగా లేని వాళ్ళు కాక్రోచ్లు అయితే ఏముంటుంది చెప్పండి, ఎట్టి కొట్టి చంపేయడమే అంతేగా. అట్లా అయిపోతుంది పరిస్థితి. ఎవరు లేరు డిఎస్ అభ్యర్థులు, ఎవరు వాళ్ళ దగ్గర ఎందుకుంటారు చెప్పండి. ఇంత నీట్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత నీట్గా మన చంద్రబాబు నాయుడు కానీ మన నారా లోకేష్ సార్ కానీ వీళ్ళంతా నీట్గా జరిపి మంచి ఉద్యోగాలు ఇచ్చినారు. మంచి టీచర్ పోస్టులు అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మళ్ళీ వెంటనే డిఎస్ నెక్స్ట్ మళ్ళీ ఉంది. ఈరోజు మళ్ళీ మేడం గారు చెప్పారు మనకి. కాబట్టి ఎక్కడే కానీ అవకతవకలు లేవు, మంచిగా జరుగుతుంది. నీట్గా జాబులు అన్నీ ఇచ్చేసినారు. మనకి ఎలాంటి కూటమి ప్రభుత్వం గురించి ఎలాంటి మిస్టేక్స్ లేవు. ఈ ఉపాధ్యాయులను అనవసరంగా చాలా ఇబ్బంది పడుతుంది. రేపొద్దున మన పిల్లలను భావితరాలుగా తీర్చిదిద్దాలంటే ఒక ఐఏఎస్, ఒక ఆఫీసరు, ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఒక టీచరే కదా మెయిన్ గోల్. అలాంటి టీచర్లను అవమానపరచడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేశారు. ఎందుకంటే ఎన్నో సెషన్లో రాశారు, ఒక సెషన్కి ఒకరు. కరెక్టే, అది మాత్రం హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా అయితే రిజర్వేషన్ నార్మలైజేషన్ ఇట్లా చేస్తారో హారిజాంటల్ రిజర్వేషన్ మనకు కూడా స్టేట్లో చేశారు. లాస్ట్ టైం అట్లా చేయలేదు కాబట్టి చాలామంది జాబ్ మిస్ అయ్యామని అనుకుంటున్నారు. బట్ ఈసారి అలాంటివి ఏమి ఉండకూడదని హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చేశారు, కరెక్ట్గానే అమలు చేశారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి 100% వాళ్ళ కష్టానికి ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాం. దాన్ని మాత్రం మేము అసలు సమర్థించామండి. మేము ఎవరికైనా ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. మేమంతా కష్టపడ్డాము, మేము జాబ్ తెచ్చుకున్నాము. మా మీద ఇటువంటి ఆరోపణలు ఇవి మాత్రం మేము ఒప్పుకోము అసలు. అంటే ఎంతోమంది కష్టపడతారు ఒక జాబ్ కోసం, బట్ ఒకరికే వస్తుంది కదా, అందరికీ రాదు. ఎవరైతే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ రాదు. అంతేగాని దానికోసం అని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు నిలబడవు. మేమందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన, అది కూడా కష్టపడి మేము ఎంతో ఇష్టపడి ఈ ఉద్యోగాలు సాధించుకున్నాం తప్ప ఎక్కడ అవినీతికి తావు లేదు. మా ఆశల ప్రతిరూపం మెగా డిఎస్సి. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. టీచర్లు పాఠాలు చెప్తాం, కుట్ర చేస్తే గుణపాఠం కూడా చెప్తామని చెప్పి ఈ రోజున టీచర్లందరూ కూడా వేల సంఖ్యలో బయటకు వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి. ఈ రోజున ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే జంజీ అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే కనీసం మెగా డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా ఈ రోజున రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యాత్ర కనబడుతుంది. ఏదైతే ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఏకమయ్యి ఒక్క తాటి మీదకి వచ్చి ఈ రోజున ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి ఒక తగిన గుణపాఠం అని చెప్పి తీరాల్సిందే. అది కూడా కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా.